కావేరి ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే కొంపలు మునుగుతాయా? ఒకవేళ నిజంగా నో, నా కావేరి అలాంటిది కాదు. భవతి భిక్షాం దేహి. ఈ అనసూయకి ఖచ్చితంగా కావేరి గుర్తొస్తుంది. ఇంకా రాలేదేంటని అడుగుతుంది. అడగకూడదు, అడగకూడదు. కాకి, గుడికొస్తే అందరూ అమ్మవారిని ఏదో ఒకటి అడగాలి అనుకుంటారు. నువ్వేంటి అడగకూడదు అడగకూడదు అంటున్నావు? అనసూయక్క, నేను అమ్మవారిని డబ్బు, నగలు, మేడలు, మిద్దెలు ఏమీ అడగకూడదనుకుంటున్నాను. మరి ఇంకేం అడుగుతావు? మా అనసూయక్క తన కోడల దగ్గరికి వెళ్ళిపోవాలి అని అడుగుతాను. గుడికొచ్చినా ఈ కాకి నా కోడలి గోల వదలదా? అర్జున్, ఈరోజు నువ్వు కావేరిని విడిపోవడం ఖాయం. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది దేవుడు రాసిన రాత కాదు, యమజ రాసిన రాత. భవతి భిక్షాం దేహి. అబ్బా, నా కాళ్ళు లాగిపోతున్నాయి. 2 నిమిషాలు వెళ్ళి నేను కూర్చుంటాను. అదేంటనసూయ, ఈ వయసులో నేనే గుడి చుట్టూ గిరగిరా గిరగిరా తిరుగుతున్నాను. నువ్వేంటి ఇలా కాళ్ళు ఆగుతున్నాయంటూ కూర్చుంటానంటున్నావు? అమ్మో, నేనెక్కడి నుంచో లేను. అయినా కొబ్బరికాయల కోసం వెళ్ళిన కావేరి ఇంకా రాలేదేంటి? అమ్మయ్యా, భిక్షాటన పూర్తయింది. ఇక నేను వెళ్ళి ప్రసాదం చేస్తాను. కొబ్బరికాయలు కొనడానికి షాప్కెళ్ళిందా లేక తోటకెళ్ళిందా? వస్తదన్సూయక్క, నీకన్నిటికీ బాగా తొందర ఎక్కువ. అవును కాకి, అనసూయ అన్నది కరెక్టే కదా. కావేరి వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదేంటి? నేను అడిగేది అదే భువనా. ఈ కాకే నన్ను మాట్లాడనివ్వటం లేదు. కాకి, కావేరికి ఒకసారి ఫోన్ చెయ్యి, ఎక్కడుందో కనుక్కో. సరే పెద్దమ్మా, కొంచెంసేపు వెయిట్ చేయమ్మా నువ్వు. విశాల్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏమైందే? ఫోన్ బిజీ వస్తుంది పెద్దమ్మా. ఎందుకు చేసినా నేను లిఫ్ట్ చేయకూడదు. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళాలి. అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఎవరితో మాట్లాడుతుంది? అనసూయ, నువ్వాగు. కాకి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమ్మా.
బిజీ అనే వస్తుంది పెద్దమ్మా. చూసావా భువనా, ఇలా ఉంది నీ కోడలి వ్యవహారం. కొబ్బరికాయలు తెస్తానని వెళ్ళింది, ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఇప్పుడు చెప్పు ఏం చెయ్యాలో. ఈ కావేరి పొన్నికేమైంది? ఎందుకిలా చేస్తుంది?